హాయ్ స్టూడెంట్స్, చూడండి ఇక్కడ ఇండియన్ సొసైటీకి సంబంధించి మనకి చాప్టర్ వైజ్ బిట్ బ్యాంక్ అట్లనే క్విక్ రివిజన్ బుక్ ఇది రిలీజ్ అయింది. దీని స్పెషాలిటీ ఏంటంటే మీరు వన్ డేలో ఓన్లీ వన్ డేలో ఇంకా మీకు చెప్పాలంటే మీకు 10 అవర్స్ 10 గంటలు 10 అవర్స్లో టోటల్ ఇండియన్ సొసైటీ మొత్తం కూడా రివిజన్ చేయగలిగే బుక్ ఇది. టోటల్ ఇండియన్ సొసైటీలో మనకి ఎక్కడెక్కడైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగటానికి అవకాశం ఉందో ఆ మెయిన్ అంశాలన్నీ కూడా షార్ట్ కట్ బాక్సెస్, క్విక్ రివిజన్ ఇలా షార్ట్ కట్ బాక్సెస్, క్విక్ రివిజన్ బాక్సులు అంటాం, అవన్నీ ప్రిపేర్ చేసిన బుక్ ఇది. వన్ డేలో ఇండియన్ సొసైటీ మొత్తం రివైజ్ చేయొచ్చు. ఇప్పటి వరకు నేను ఇండియన్ సొసైటీ చదవలే, నాకు ఇది కొత్త, నాకు ఈ టెర్మినాలజీ అర్థం కావట్లే, ఇంకా మనకి ఎగ్జామ్కి చాలా దగ్గరలో ఉంది ఎట్లా అనుకున్నప్పుడు మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. వన్ డేలోనే మీకు టోటల్ మెయిన్ అంతా కూడా రీకాల్ అయిపోతుంది. ఎందుకంటే వాటికి సంబంధించి షార్ట్ రివిజన్ బాక్సెస్ ఇచ్చాం. షార్ట్ రివిజన్ బాక్సెస్ ఇందులో కొన్ని పేజెస్ ఉన్నాయి, అంటే చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అది కాక క్విక్ రివిజన్ బాక్సెస్ ఉన్నాయి. ఆ క్విక్ రివిజన్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇచ్చాం. ఆ బాక్సులు మీరు జస్ట్ అవి గుర్తుపెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఓకే, అవి గుర్తుపెట్టుకున్నా కూడా వన్ డేలో మెయిన్ పాయింట్స్ అన్ని రివిజన్ అయిపోతాయి. ఇండియన్ సొసైటీ అయిపోయిన ఒక ఫీలింగ్ మీకు వస్తుంది. నెక్స్ట్గా చాప్టర్ వైజ్ క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఓకే, అంటే తక్కువ టైం ఉంది, తొందరగా అయిపోవాలనుకుంటే ఇది బెస్ట్ ప్లాన్. ఇది చాలా బెస్ట్ బుక్. ఇది బుక్ స్టాల్ అన్నిట్లలో కూడా అవైలబుల్ ఉంది. మా ఊళ్ళో ఏ బుక్ స్టాల్ లేదు, మేము ఎట్లా బుక్ తీసుకోవాలనుకుంటే మన రఘురామ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేయండి. అందులో ఈ బుక్ ఏదైతే ఉందో దీన్ని పర్చేస్ చేయొచ్చు, యాప్ ద్వారా కూడా పర్చేస్ చేయొచ్చు. దాదాపు మీకు దగ్గర ఉన్న బుక్ స్టాల్ ఎక్కడైనా సరే దొరుకుతుంది. దొరకకపోతే అప్పుడు ఈ ఆప్షన్కి వెళ్ళండి. వన్ డేలో తక్కువ టైంలో టోటల్ సొసైటీ అంతా రివిజన్ అయిపోవాలి అన్న కాన్ఫిడెన్స్ నీకు రావాలి అంటే ఇది బెస్ట్. ఓకే, తర్వాత చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ అంటే మీకు ఇందులో ఫుల్లీ అప్డేటెడ్ విశ్వకర్మ స్కీమ్ అయినా, లేకపోతే 2023 నవంబర్ 15న ప్రధానమంత్రి పీవీటీజీల కోసం స్టార్ట్ చేసిన మిషన్ అయినా, లేకపోతే 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు గల యువకుల స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఒక ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశారు. దాన్ని మేరా యువ భారత్ ప్రోగ్రామ్ అంటాం. పోనీ దానికి సంబంధించిన అంశాలైనా ప్రతిదీ కూడా ఫుల్లీ అప్డేటెడ్ ఉంది. ఇట్లాంటి బుక్ మీకు అసలు దొరకదు. మీకు బుక్ స్టాల్లో దొరికిందంటే అదృష్టమే. ఓకే, సరే నెక్స్ట్గా చూడండిగా మనకి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో దీని మీద మనకి ఇండియన్ సొసైటీలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోకి మన ఇండియన్ సొసైటీకి దాని మీద ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఎందుకంటే మన ఇండియన్ సొసైటీలో సోషల్ ఇష్యూస్ అనే టాపిక్లో వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్, వైలెన్స్ అగైనెస్ట్ చైల్డ్ ఇలాంటివి ఉన్నాయి. అట్లనే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మనకి థర్డ్ యూనిట్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఇష్యూలపై కూడా మనకి సిలబస్లో ఇచ్చారు. మరి వీటికి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ మీద, మహిళలపై హింస, బాలలపై హింస, వీటి మీద, ఆత్మహత్యల మీద ఎన్సీఆర్బి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఏదైతే ఉందో ఇది రీసెంట్గా వచ్చింది. దానికి లింక్ చేసి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, మనం ఎట్లా చదవాలి, దానికి సంబంధించి మీకు ఒక షార్ట్ కట్ టేబుల్ ఇప్పుడు చూపిస్తా చూడండి. అది స్టూడెంట్స్ ఇక్కడ ఇది కూడా చూడండి. ఇది పాలిటీ ఇంగ్లీష్ మీడియంలో ఎవరికన్నా పాలిటీ బుక్స్ కావాలనుకుంటే పాలిటీ థియరీ బుక్ మనకి అవైలబుల్ ఉంది, పాలిటీ చాప్టర్ వైజ్ బిట్ బ్యాంక్ అవైలబుల్ ఉంది. ఇప్పటి నుంచే పాలిటీలో అంటే పాలిటీ లేదా పాలిటీలో మనకి బై క్వశ్చన్ చేయాలంటే బెస్ట్. ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇది బెస్ట్. ఓకే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి బెస్ట్. ఒక్క మార్కు కూడా మీకు దాదాపు మిస్ కాదు. మనది రఘురామ్స్ అకాడమీలో పాలిటీ క్లాసెస్ ఉన్నాయి, అవి ఇప్పటి నుంచి వినండి. ఇప్పటి నుంచి ఉంటేనే మీరు పాలిటీ బై చేయగలుగుతారు. వాటికి సంబంధించిన ఫుల్లీ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ బుక్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ అలానే తెలుగు మీడియం బుక్స్ కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ తెలుగు మీడియం కావాలనుకుంటే ఇది. ఓకే, ఇది మనది థియరీ బుక్, ఇండియన్ పాలిటీ థియరీ బుక్ తెలుగు మీడియం వాళ్ళకి. ఇది బిట్ బ్యాంక్. ఇందులో ఫుల్లీ అప్డేటెడ్ 2024 బిట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఫుల్లీ అప్డేటెడ్. ఇది ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఇప్పటి నుంచే టైం వేస్ట్ చేయకుండా ఇప్పటి నుంచే పాలిటీ మీద కూడా ఫోకస్ చేయండి. పాలిటీలో బెస్ట్ స్కోర్ రావాలనుకుంటే ఇవి బై మీరు రఘురామ్ సార్ పాలిటీ క్లాసులు వింటే బై
నేను చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. మీ సీనియర్స్లు కానీ ఇంకెవరైనా అంటే అడగండి. రఘురామ్ సార్ పాలిటీ క్లాస్ ఎట్లా ఉంటుందో మీకు చెప్తారు. మన దగ్గర కొన్ని వేల మంది ఆల్రెడీ యాప్లో ఇక్కడ ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటున్నారు. ఇక్కడ మనం చెప్పినంత డెప్త్ కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ క్వశ్చన్స్ వస్తాయనే అంశాలు కానీ మనం చాలా పకడ్బందీగా చాలా స్ట్రాటజీతో మీకు లెసన్స్ అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. వాటికి సంబంధించిన బుక్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, ఇవి తీసుకోండి. ఇప్పుడు మీకు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో దానికి సంబంధించిన అంశాలు చూడండి. ఇక్కడ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో దానికి సంబంధించిన రిపోర్ట్ ఇది. అంటే 2022కి సంబంధించిన రిపోర్టు 2023 డిసెంబర్లో విడుదలైంది. 2022 ఇయర్కి సంబంధించిన రిపోర్ట్ ఎప్పుడు రిలీజ్ చేశారు? 2023 డిసెంబర్లో రిలీజ్ చేశారు. ఓకే, ఇక మనకి 2023 ఎప్పుడు వస్తుందంటే 2024 డిసెంబర్లో వస్తుంది. సరే, అయితే ఇక్కడ చూడండి, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందులో ఆ రిపోర్ట్కి సంబంధించి మనకు ఉపయోగపడేది ఇండియన్ సొసైటీలో వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ కానీ వైలెన్స్ అగైనెస్ట్ చిల్డ్రన్, SC/ST అట్రాసిటీస్, వాటికి సంబంధించిన వాటి మీద కానీ లేటెస్ట్ డాటా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే క్వశ్చన్స్ అన్ని మీకు షార్ట్ కట్లో ఇక్కడ ప్రిపేర్ చేసా చూడండి. డెప్త్గా దీనికి సంబంధించిన పూర్తి క్లాస్ డెప్త్గా కావాలనుకుంటే మన రఘురామ్స్ అకాడమీ యాప్లో ఉంది. మన రఘురామ్స్ అకాడమీ యాప్లో దానికి సంబంధించి మీకు ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. అది డెప్త్. ఓకే, వీటికి సంబంధించి డెప్త్. ఇది షార్ట్ కట్. ఫస్ట్ అయితే ఇవి మినిమం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చూడండి, ఇక్కడ ఈ 2022 డేటా ప్రకారం ఇక్కడ చూడండి, సైబర్ క్రైమ్స్ 24.4% పెరిగినాయి. ఓకే, 2021 ఇయర్తో పోలిస్తే 2022 ఇయర్లో సైబర్ క్రైమ్స్ 24.4% పెరిగాయి. ఓకే, నెక్స్ట్ ఆకస్మిక మరణాలు, సడన్ డెత్స్, ఆకస్మిక మరణాలు ఇవి 11.6% పెరిగాయి. ఆకస్మిక మరణాలు ఇవి 11.6% పెరిగాయి. ఏ ఇయర్తో కంపేర్ చేస్తే 2021 ఇయర్తో కంపేర్ చేస్తే 2022లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆత్మహత్యలు, సూసైడ్స్, ఆత్మహత్యలు ఇవి మనకి ఇక్కడ చూడండి 1,64,033 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఏది 2021లో, 2022లో పెరిగాయి అవి 1,70,924కి పెరిగాయి. ఇవి ఒకటి చూడండి. నెక్స్ట్ యాక్సిడెంటల్ డెత్స్ ఇవి మనకి చూడండి, ఇక్కడ 3 లక్షల, ఇక్కడ చూడండి 2021లో 3,97,530 ఉంటే ఇవి 2022 నాటికి 4,30,504కి చేరుకున్నాయి. ఓకే, నెక్స్ట్ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ఇంపార్టెంట్ ఇది. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ సిలబస్ లో కూడా మనకి మెన్షన్ చేశారు. నేను ఇక్కడ మీకు షార్ట్ కట్ చెప్తున్నా, కానీ దీని ఫుల్ డీటెయిల్డ్ డీప్ మన రఘురామ్స్ అకాడమీ యాప్లో ఫ్రీగా ఉంది అవైలబుల్. ఈ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ ఇక్కడ చూడండి మనకి 4% పెరిగింది. 2021 ఇయర్తో కంపేర్ చేస్తే 2022లో ఎంత 4% పెరిగినాయి. అంటే 3.9 చేంజ్, దగ్గర 4% పెరిగినాయి. చూడండి, రిజిస్టర్ కేసులు కూడా ఇంపార్టెంట్. 4,45,256 కేసులు క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ రిజిస్టర్ అయిన కేసులు కూడా చూడండి. 2022లో రిజిస్టర్ అయిన కేసులు 4,45,256 కేసులు. ఓకే, నెక్స్ట్ క్రైమ్ అగైనెస్ట్ చిల్డ్రన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బాలలపై హింస, బాలలపై నేరాలకు సంబంధించిన కేసులు 8.7% పెరిగాయి. ఏ ఇయర్తో కంపేర్ చేస్తే 2021 ఇయర్తో కంపేర్ చేస్తే 2022లో 8.7% పెరిగాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మెజారిటీ కేసెస్ రిలేటెడ్ టు కిడ్నాపింగ్ అండ్ అబ్డక్షన్. ఇక్కడ చూడండి, బాలలపై, ఇక్కడ చూడండి క్రైమ్ అగైనెస్ట్ చిల్డ్రన్, బాలలపై జరిగిన నేరాలలో ఎక్కువ శాతం కేసులు ఏవని ఎగ్జామ్లో అడుగుతారు. కిడ్నాపింగ్ అండ్ అబ్డక్షన్. కిడ్నాపింగ్ ఇక్కడ రాస్తున్నా చూడండి, కిడ్నాపింగ్ అండ్ అబ్డక్షన్ అంటే తెలుగులో మనకి
అపహరణ, తెలుగులో ఏమంటాం మనం? అపహరణ. అబ్డక్షన్ అంటే అపహరణ, కిడ్నాపింగ్ అండ్ అబ్డక్షన్. ఇది ఇంపార్టెంట్. బాలలపై అంటే ఎగ్జామ్ లో అడుగుతారు. 2022 నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం, ఇలానే ఉంటుంది ఎగ్జామ్ లో క్వశ్చన్. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో రిపోర్టు 2022 ప్రకారం బాలలపై జరిగిన నేరాలలో ఎక్కువ శాతం ఉన్నవి అవి కిడ్నాపింగ్ అండ్ అబ్డక్షన్. కిడ్నాపింగ్ కి సంబంధించి ఇక్కడ చూడండి 45.7% ఏంటంటే కిడ్నాపింగ్ కి సంబంధించిన కేసులే. అట్లానే అబ్డక్షన్ దీనికి సంబంధించి 39.7% కేసులు అపహరణకు సంబంధించి. ఇండియన్ సొసైటీలో మన క్వశ్చన్ కూడా అడుగుతారు, కిడ్నాప్ కి అపహరణకి డిఫరెన్స్ ఏంటి? ఒక ఇండియన్ సొసైటీ సిలబస్ నీకు ఉంది అంటే మినిమం నువ్వు ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలి. కిడ్నాపింగ్ కి అపహరణకి తేడా ఏంటి? ఎందుకంటే వైలెన్స్ అగైనెస్ట్ చిల్డ్రన్, బాలలపై హింస, బాలలకి వ్యతిరేకంగా బాలలపై జరిగే నేరాలు, ఇది మనకి ఒక టాపిక్ ఉంది. కిడ్నాపింగ్ కి అపహరణకి డెఫినేషన్ తెలవాలి. కిడ్నాపింగ్ అంటే అర్థం ఏంటంటే, కిడ్నాపింగ్ అంటే 18 years లోపు వాళ్ళని, 18 years లోపు వాళ్ళని చూడండి, ఇక్కడ 18 సంవత్సరాల లోపు వాళ్ళని కిడ్నాపింగ్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళ ఇష్టంతో, అంటే ఏం లేదు ఇక్కడ. కిడ్నాపింగ్ అంటే అర్థమైందంటే 18 years లోపు చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ అనుమతి లేకుండా, వాళ్ళ పేరెంట్స్ లేకపోతే వాళ్ళ సంరక్షకులు గార్డియన్ వాళ్ళ అనుమతి లేకుండా తీసుకొని పోతే దాన్ని కిడ్నాపింగ్ అంటాం. 18 సంవత్సరాల లోపు పిల్లలను వాళ్ళ పేరెంట్స్ అనుమతి లేకుండా లేదా వాళ్ళ గార్డియన్స్, వాళ్ళ సంరక్షకుల అనుమతి లేకుండా నువ్వు తీసుకొని పోతే దాన్ని ఏమంటాం మనం? కిడ్నాపింగ్ అంటాం. ఓకే, అయితే ఇక్కడ చూడండి 18 years లోపు వాళ్ళంటే నువ్వు తీసుకొని పోతే అంటే కిడ్నాపింగ్ లో ఉన్నది ఏంటంటే, ఒక్కోసారి పిల్లలు నీతో రావడానికి ఇష్టపడచ్చు. 18 years లోపు వాళ్ళని ఇష్టంతో తీసుకొని పోయినా, ఇష్టం లేకుండా ఇష్టంతో తీసుకొని పోయినా అది కిడ్నాపింగ్ కిందనే వస్తుంది. ఓకే, వాళ్ళ పేరెంట్స్ తెలియకుండా ఆ బాబు నువ్వు పిలిచావు, 16 సంవత్సరాల పిల్లవాడికి వాడు నువ్వు దగ్గరికి పిలిచావు, నాతో పాటు రా అని చెప్పి ఆటోలు ఎక్కించుకున్నావు, వాడు కూడా వస్తా అన్నాడు, ఆ పాప కూడా వస్తా అంది. ఓకే, నవ్వుతూ వస్తా అంది. ఎందుకంటే వారం రోజుల నుంచి హాయి చెప్తున్నావు, టాటా చెప్తున్నావు, నిన్ను నమ్మారు, మధ్యలో చాక్లెట్లు ఇస్తున్నావు, నిన్ను నమ్మారు. మీ పేరెంట్స్ కి తెలియకుండా నేను నిన్ను ఒక చోటికి తీసుకపోతే వస్తావా అంటే వాళ్ళు కూడా ఇష్టంతో ఓకే అన్నారు, తీసుకొని పోయినావు. దీన్ని కిడ్నాప్ అంటాం. అబ్డక్షన్ అంటే అర్థం ఏంటంటే, అపహరణ అంటే అర్థం ఏంటంటే బలవంతంగా ఎత్తుకుపోవటం. బలవంతంగా అంటే ఇక్కడ కూడా పేరెంట్స్ పర్మిషన్ అడగవు. కానీ ఇక్కడ ఏంటంటే పిల్లవాడు కూడా 18 years లోపు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు కూడా ఇష్టపడట్లేదు నీతో రావటానికి. నువ్వు వారం రోజుల నుంచి హాయి చెప్తున్నావు, నాతో పాటు రా నేను తీసుకొని పోతా అంటున్నావు, కానీ ఆ పిల్లవాడికి నిన్ను చూడగానే డౌట్ వచ్చింది. నువ్వు ఎత్తుకొని పోతావా, నువ్వు ఒక పిచ్చోళ్ళ, నువ్వు పిల్లల్ని ఎత్తుకోపోయేవాళ్ళగా వాడికి కనబడ్డావు, నీ మీద డౌట్ వచ్చింది, నీతో రానన్నారు. అయినా సరే నోట్లో గుడ్డలు కుక్కి క్లోరోఫామ్ లాంటి మత్తు మందు ఏదైతే ఉందో ముక్కుకు పెట్టి బలవంతంగా వాళ్ళు అరుస్తున్నా సరే వాళ్ళు స్ప్రో కోల్పోయిన తర్వాత ఎత్తుకొని నేను తీసుకొని పోతే దాన్ని ఏమంటాం? అపహరణ అంటాం. ఓకే, ఇట్లాంటి వర్డ్స్ నేర్చుకోవాలి ఇండియన్ సొసైటీ అన్నప్పుడు, మినిమం ఇది ఉండాలి. సరే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎకనామిక్ ఆఫెన్సెస్, ఆర్థిక నేరాలు 2021 తో పోలిస్తే 2022లో 11% పెరిగినాయి ఎకనామిక్ ఆఫెన్సెస్. నెక్స్ట్ క్రైమ్ అగైనెస్ట్ సీనియర్ సిటిజన్స్ అంటే వృద్ధులు, క్రైమ్ అగైనెస్ట్ సీనియర్ సిటిజన్స్ వృద్ధులు, వీళ్ళ పైన 9% పెరిగినాయి 2021 తో కంపేర్ చేస్తే 2022లో. నెక్స్ట్ యానిమల్ అటాక్స్ 9% పెరిగినాయి, 9% పెరిగినాయి. నెక్స్ట్ హైయెస్ట్ యానిమల్ అటాక్స్, హైయెస్ట్ అంటే ఎలుగుబంటి దాడి చేయటం, చిరుతపులి దాడి చేయటం, పులి దాడి చేయటం, ఇట్లా ఉంటాయి కదా, ఇవి యానిమల్ అటాక్స్. ఈ యానిమల్ అటాక్స్ ఎక్కువగా హైయెస్ట్ ఎక్కడ రికార్డ్ అయినాయి అంటే మహారాష్ట్ర. నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రేప్ కేసెస్ ఎక్కడంటే ఫస్ట్ రాజస్థాన్, సెకండ్ ఉత్తరప్రదేశ్. ఓకే, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రేప్ కేసెస్ రికార్డ్ అయిన స్టేట్స్ ఏంటంటే ఫస్ట్ రాజస్థాన్, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ హైయెస్ట్ ఛార్జ్ షీట్స్ ఫైల్ అయిన స్టేట్ ఏదంటే కేరళ స్టేట్. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ క్రైమ్స్, పర్యావరణ సంబంధిత నేరాలు, ఇక్కడ ఈ విషయాలు ఏంటంటే ఇవి తగ్గినాయి.
ఇవి తగ్గినాయి 2021తో కంపేర్ చేస్తే 2022లో తగ్గాయి 18% తగ్గాయి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ క్రైమ్స్. నెక్స్ట్ ఫారెస్ట్ అఫెన్సెస్ ఎక్కువగా రిజిస్టర్ అయిన రాష్ట్రం ఏదంటే రాజస్థాన్. ఫారెస్ట్ అఫెన్సెస్ ఎక్కువగా రిజిస్టర్ అయిన రాష్ట్రం ఏదంటే ఇక్కడ రాజస్థాన్ 30% హైయెస్ట్ ఇదే ఇది. ఓకే, నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సూసైడ్స్ ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకున్న అంటే ఎక్కువగా ఆత్మహత్యలు దానికి సంబంధించిన అవేవైతే ఉన్నాయో అవి ఎక్కువగా రికార్డ్ అయిన స్టేట్ ఏదంటే మహారాష్ట్ర, నెక్స్ట్ తమిళనాడు. ఓకే, ఇవి కొన్ని షార్ట్ కట్ లో మీకు ఇక్కడ అంటే మీకు యూజ్ అవుతుంది అని చెప్పి నేను చాలా షార్ట్ కట్ లో ఇవి ప్రిపేర్ చేశాను. ఇవి మినిమం ఐడియా ఉండాలి మీకు. డెప్త్ గా దీని మీద డెప్త్ క్లాస్ ఉంది, అది మన రఘురామ్స్ అకాడమీ యాప్ లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకా చూడండి, అట్లనే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్సీ ఎస్టీలపై ఎస్టీలకు సంబంధించిన వాళ్ళపై ఆకృత్యాలు ఎస్సీ ఎస్టీలపై మనకి ఎస్సీ ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టం అట్రాసిటీస్ యాక్ట్ ఉంది కదా, ఎప్పుడు చేశారు అది 1989లో చేశారు. ఎస్సీ ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టం. ఓకే, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ ఆన్ ఎస్సీ ఎస్టీస్ యాక్ట్ ఎప్పుడు చేశారు? ఇది 1989లో. వీటికి సంబంధించిన కేసులు వాటికి సంబంధించి ఇక్కడ చూడండి, ఎస్సీల పైన 31 ఎస్సీలకు సంబంధించి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్సీ ఇక్కడ ఎస్టీ రాస్తున్నా, షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్. ఎస్సీలకు సంబంధించి ఇక్కడ చూడండి 13.1% అది. నెక్స్ట్ ఇక్కడ ఎస్టీలకు సంబంధించి 14.3%. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 13.1% ఏంటిది? 2021తో పోలిస్తే 2022లో ఎస్సీలపై జరిగిన ఆకృత్యాలు వాటికి సంబంధించి రిజిస్టర్ అయిన కేసులు 13.1% పెరిగినాయి. నెక్స్ట్ అట్లనే ఎస్టీలపై 2001తో పోలిస్తే 2021తో పోలిస్తే 2022లో ఎస్టీలపై ఆకృత్యాలకు సంబంధించిన కేసులు చూడండి, ఇక్కడ 14.3% పెరిగినాయి. ఇవి ఒకటి ఇంపార్టెంట్. ఓకే, ఈ విషయంలో అంటే ఎస్సీ ఎస్టీలపై ఆకృత్యాలు ఎక్కువగా జరగటం, వాటికి సంబంధించిన కేసులు రిజిస్టర్ కావడం, వీటికి సంబంధించిన వాటిల్లో మధ్యప్రదేశ్ టాప్ ప్లేస్ లో ఉంది, రాజస్థాన్ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఓకే, మధ్యప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది, రాజస్థాన్ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ మనకి సేఫెస్ట్ సిటీ అంటే భద్రత దృష్ట్యా సేఫెస్ట్ సిటీ ఏదంటే కలకత్తా. వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ సిటీ కలకత్తా ఏదైతే ఉందో అది వరుసగా 3 సంవత్సరాలు అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోకి సంబంధించి వరుసగా 3 సంవత్సరాలు 2020, 2021, 2022. ఓకే, 2023ది ఎప్పుడు వస్తుంది? 2024 డిసెంబర్లో వస్తుంది రిపోర్ట్. సరే, వరుసగా 2020లో, 2021లో, 2022లో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం సేఫెస్ట్ సిటీ వరుసగా 3 years కంటిన్యూగా 3 years ఏదంటే కలకత్తా. దీనికి సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ మనం చెప్పుకోబోయే దాని వల్ల కూడా వస్తుంది కలకత్తా. దానికి సంబంధించి చూడండి ఇక్కడ ఇదొకటి చూడండి, ఇక్కడ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ మహిళలపై జరిగిన నేరాలు. దానికి సంబంధించి ఇక్కడ చూడండి, ఈ మహిళలపై జరిగిన నేరాలలో యావరేజ్ ఇక్కడ చూడండి, నేషనల్ యావరేజ్ ఎంతంటే 66.4. ఓకే, ఇది నేషనల్ యావరేజ్. అంటే ప్రతి 1,00,000 మంది మహిళల్లో అంటే 1,00,000 మంది మహిళల్లో 66.4% మహిళల పైన, ప్రతి 1,00,000 మందిలో 66.4% మహిళల పైన నేరాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించింది ఇది ఈ టేబుల్ ఇది. ఓకే, ఇది నేషనల్ యావరేజ్. నేషనల్లో అంటే జాతీయ స్థాయిలో ప్రతి 1,00,000 మందిలో, దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో ప్రతి 1,00,000 మందిలో 66 దగ్గర 66 మంది మహిళలు వాళ్ళపైన ఆకృత్యాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించింది. ఇక ఈ విషయంలో అంటే క్రైమ్ రేట్ మహిళలపై నేరాలు జరిగే ఏదైతే ఉందో దీని విషయంలో హైయెస్ట్ కేసులు ఎక్కడ రిజిస్టర్ అవుతున్నాయంటే ఢిల్లీ ఇంపార్టెంట్. ఢిల్లీలో చూడండి, ఢిల్లీలో చూస్తే నేషనల్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉంది. అంటే ప్రతి 1,00,000 మందిలో 144 మంది
ప్రతి 1,00,000 మందిలో 144 మంది మహిళల పైన హింస జరుగుతూ ఉంది, క్రైమ్ జరుగుతూ ఉంది. ఢిల్లీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది, సెకండ్ హర్యానా ఉంది, థర్డ్ తెలంగాణ ఉంది, థర్డ్ తెలంగాణ ఉంది, ఫోర్త్ రాజస్థాన్ ఉంది, ఫిఫ్త్ ఒరిస్సా ఉంది, సిక్స్త్ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి 1,00,000 మందిలో 96.2 అంటే సుమారు 96 మెంబర్స్ మహిళల పైన ఆకృత్యాలు జరుగుతున్నాయి. ఓకేనా. నెక్స్ట్ అండమాన్ నికోబార్ ఉంది, నెక్స్ట్ కేరళ, నెక్స్ట్ అస్సాం, మధ్యప్రదేశ్, తర్వాత ఉత్తరాఖండ్, తర్వాత మహారాష్ట్ర. ఓకే. భారతదేశంలో సేఫెస్ట్ సిటీ ఏదంటే కోల్కత్తా ఏదైతే ఉందో ఇది కోల్కత్తా సేఫెస్ట్ సిటీ. అంటే సేఫెస్ట్ సిటీ అంటే మిగిలిన వాళ్ళతో పోలిస్తే కొద్దిగా నయం. సేఫెస్ట్ కోల్కత్తా. ఇవి ఒకటి ఐడియా ఉండాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మహిళలపై జరిగే నేరాలు ఏవైతే ఉన్నాయో, మహిళలపై జరిగే నేరాలలో ఇక్కడ చూడండి ఎక్కువ శాతం ఎలాంటివి? క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, మహిళలపై జరిగే నేరాలలో ఎక్కువ శాతం ఏమంటే క్రుయాలిటీ బై హస్బెండ్ ఆర్ హిజ్ రిలేటివ్స్ 31.4%. ఓకే. భర్త తరపు బంధువులు భర్త తరపు బంధువులు చేసే దాడి ఏదైతే ఉందో అవే ఎక్కువ ఉన్నాయి, ఆ కేసులే ఎక్కువ ఉన్నాయి. 31.4% అవే ఉన్నాయి ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే కిడ్నాపింగ్ అండ్ అబ్డక్షన్ 19.2%. కిడ్నాపింగ్ అండ్ అబ్డక్షన్ అంటే మహిళలపై, ఇది ఓన్లీ మహిళలకు సంబంధించింది ఈ టేబుల్, ఇది మహిళలకు సంబంధించింది. మహిళలపై జరిగే నేరాలని ఇక్కడ 4 రకాలుగా డివైడ్ చేసి అసలు మహిళలపై నేరాలు ఎక్కువగా ఏ టైప్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి? ఏ టైప్ నేరాలు అంటే ఇవి భర్త లేదా భర్త బంధువులు మహిళలపై దాడి చేయటం, ఇవే హైయెస్ట్ రికార్డ్ అవుతున్నాయి. నెక్స్ట్ కిడ్నాపింగ్ అండ్ అబ్డక్షన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి అసాల్ట్ టు అవుట్రేజ్ మోడెస్టీ 18.7, అది 18.7 అంటే మహిళల గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించడం, ఓకే, వాళ్ళని అసభ్య పదాలతో దూషించడం, ఇలాంటి నేరాలు అయితే 18.7% థర్డ్ ప్లేస్ లో ఉన్నాయి. నెక్స్ట్ రేప్, మహిళలపై రేప్ కేసులు, ఇలాంటి నేరాలు 7.1%. ఎందుకంటే ఇవి ఒక్కొక్కసారి ఆర్డర్లో పెట్టమని అడుగుతారు. ఆర్డర్లో మహిళలపై జరిగే నేరాలలో ఎక్కువగా ఈ క్రింది అంటే మహిళలపై జరిగిన నేరాలలో ఈ క్రింది వాణిలో మొదటి స్థానంలో ఉన్నవి అవి. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇట్లా చూసుకోవాలి. ఓకే. హైయెస్ట్ ఎక్కువగా ఎక్కడ దానికి అంటే క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ ఎక్కువగా రికార్డ్ అయిన ఏరియా ఏదంటే ఢిల్లీ. ప్రతి 1,00,000 మందిలో 144 మంది అక్కడ. తెలుగు రాష్ట్రాలు ప్లేసు థర్డ్ ప్లేస్ లో తెలంగాణ ఉంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మనకి ఇక్కడ చూడండి 4th, 5th, 6th ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇక కలకత్తా అయితే సేఫ్ సిటీ, అంటే వీటన్నిటితో పోలిస్తే తక్కువ కొద్దిగా. ఓకే. ఇవి మనకి మినిమం, అంటే ఇది మీకు షార్ట్ కట్ కాబట్టి ఇది. ఓకే. ఇండియన్ సొసైటీ తక్కువ టైంలో, షార్ట్ కట్ టైంలో, ఎగ్జామ్ డేట్ దగ్గరలో ఉంది, తొందరగా నాకు ఇది కంప్లీట్ అయితే బాగుంటది, నాకు కొద్దిగా కాన్ఫిడెన్స్, అంటే నీకు కాన్ఫిడెన్స్ రావటం, అయిపోయిన ఫీలింగ్ రావటం, ఎగ్జామ్ లో కూడా మార్కులు డైరెక్ట్ గా సూట్ గా వాటి దగ్గరికి పోవాలనుకుంటే మళ్ళీ చెప్తున్నా, ఇంతకు మించిన బెస్ట్ బుక్ లేదు. ఇది రీసెంట్ గా రిలీజ్ అయింది. ఓకే. చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ అండ్ క్విక్ రివిజన్ 1 డేలో కంప్లీట్ అవుతుంది. బాక్సులన్నీ టార్గెట్ పెట్టుకోండి. మార్నింగ్ 5 o'clock టార్గెట్ పెట్టుకోండి. మీకు మధ్యాహ్నం 12 కల్లా కూడా అయిపోతుంది. మధ్యాహ్నం 12 కల్లా బాక్సులన్నీ నీట్ గా అయిపోయింది, నీకేదో కాన్ఫిడెన్స్ వచ్చినట్టు. తర్వాత నిదానంగా ప్రాక్టీస్ క్వశ్చన్స్, చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ చేసేసి. ఓకే. లేదు నాకు క్లాస్ కూడా కావాలి, క్లాస్ అవైలబుల్ ఉంది రఘురామ్స్ అకాడమీ యాప్ లో. ఓకే. నాకు పాలిటీ కూడా కావాలి, ఇప్పటి నుంచే పాలిటీ చదవండి. పాలిటీలో బై చేయాలనుకుంటే ఇప్పటి నుంచే రఘురామ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అందులో వినండి. అప్డేటెడ్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో రిలీజ్ అయినాయి అవి కొనండి, చదవండి. రైట్.